నా వరకు నేను బాధ్యతగా ఉన్నానా లేదా, అంతే. ప్రశాంతంగా జీవించాలి తప్ప భయాలు, లేనిపోని ఆందోళనలు, లేనిపోని టెన్షన్లు మనకు తగవు ప్రియులారా. మనం పరలోకపు యాత్రలో ఉన్నాం. చాలా గొప్పగా ఆలోచించాలి మనం. చాలా ఆనందంగా ఉండాలి ప్రభువునందు, చాలా సంతోషంగా ఉండాలి మనం. అంతేగాని లేనిపోని భయాలతో శ్రమలలోనే ఆనందంగా ఉండమన్నాడు, కష్టాలలోనే ఆనందంగా ఉండమన్నాడు, కన్నీళ్లలోనే ఆనందంగా ఉండమన్నాడు, ఏదైనా భయంకరమైన శోధన వచ్చేసిన ఆనందంగా ఉండమన్నాడు. అలాంటి ధైర్యాన్ని మనకి నూరిపోసాడు మన కన్న తండ్రి. ఎక్కడ మనల్ని డేలా పడిపోయేలా చేయలేదు. నా పిల్లలు ధైర్యంగా ఉండాలి, నా పిల్లలు ఉన్నతంగా ఉండాలి, డేలా పడిపోకూడదు, బెంగ పెట్టుకోకూడదు, కృంగిపోకూడదు. నా పిల్లలు కృంగిపోయేవారిగా ఉండకూడదు, లేవనెత్తే వారి పిల్లలు. మీరు కూడా ఎలా ఉండాలి? లేవనెత్తే వారిగానే ఉండాలి, అంతేగాని కృంగిపోకూడదు. ధైర్యంగా ఉండాలి, భయపడిపోకూడదు. మీకు నేనున్నాను, ఆ భరోసా ఆయన ఇస్తున్నాడు. మీకు నేనున్నాను, దేని విషయంలోనూ చింతించకండి. చింతించడం వల్ల మీరు మీ ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోలేరు. అనవసరంగా మీ కన్నీళ్లను వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, వస్త్రములను గురించి మీరు చింతింపనేలా. వస్త్రాల గురించి మీరు ఎందుకు టెన్షన్ అయిపోతున్నారు? ఏ రంగు వేసుకుంటాను, నేను అనుకున్న దొరుకుతుందో, ఈరోజు ఈ చీర కట్టుకున్నాను, రేపు ఉండదో, సిరిగిపోయిన తర్వాత ఇంకోటి కొనుక్కోగలను లేదు. ఈరోజు అంటే అన్నీ బాగున్నాయి, రేపు పొద్దున్న ఇలాగ ఉండదో మా జీవితం. ఏముందండి, ఒక రెక్కల మీదండి, ఒకళ్ళ రెక్కల మీద ఎంతమంది బతుకుతున్నామండి. రేపు పొద్దున్న వాడికి ఏమన్నా అయితే మాకేంటో. ఎందుకంటే ఇవన్నీ ఉన్న సంతోషాన్ని అనుభవించలేక. అందుకే ప్రభు అంటున్నాడు, వస్త్రాల గురించి బాగా టెన్షన్ పడుతున్నారు కదా. అడవి పువ్వులను ఎప్పుడైనా చూసారా? అవి ఎలా ఎదుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా వస్త్రాల గురించి? వాట్ ఏ వండర్ఫుల్ ఫ్లవర్. కష్టపడలేదు. వాట్ ఏ కలర్, వాట్ ఏ ఫ్రాగ్రెన్స్, వాట్ ఏ లుక్. అద్భుతం అంతా కూడా. ఒక పువ్వును చూడగానే ఎంత గొప్పగా, ఎంత రమ్యంగా, ఎంత అందంగా, తెంపుకుని ముద్దు పెట్టుకుని తల్లో పెట్టుకోవాలని ఎంత అందంగా ఉంది చూసారు ఒక పువ్వు. ఆ రంగు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక్కసారి చూడండి, అందమైన పువ్వులండి. సరిగ్గా శీతాకాలంలో అరకులో కానీ వెళ్ళారనుకోండి, అక్కడ మంచి పువ్వుల తోటలు ఉంటాయి, పసుపు రంగు పువ్వులు, ఒలుసు తోటలు అంటారు. పసుపు రంగు పువ్వులు అలా పరిచేసినట్టు ఉంటాయి, చూస్తుంటేనే మంత్రముగ్ధుల్ని చేసేస్తాయి. అంత అందంగా ఉంటాయి ఆ పువ్వులు. ఏమండి, వాటిని ఎవరంటే అంత అందంగా డిజైన్ చేశారు? అన్ని పువ్వుల్ని వేసినోడా? తోట యజమానా? పొద్దు తిరుగుడు పువ్వులు చూసారు ఎంత బాగుంటాయో? అసలు ఆ ముద్దుగా ఉంటాయండి సూర్యుడి ఆకారంలో. ఎవరన్నా అంత అందంగా డిజైన్ చేశారు? గులాబీ పువ్వుని చూసారా? బెంగళూరు గులాబీ అంటారు, ముద్దు వచ్చేస్తుందండి చూడగానే. ప్రేమకు చిహ్నంగా వాడతారు వాటిని, ఇదిగో అన్నట్టు. అసలు అంత అందమైన గులాబీని ఎవరండి తయారు చేశారు? అంత ముద్దుగా, అంత రమ్యంగా ఎవరండి తయారు చేశారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, అడవిలో పువ్వుల్ని చూడు, ఇంట్లో పువ్వులు అంటే నువ్వు నీళ్లు వేసానంటావు, నాకు తెలుసు. రోజు వాటర్ వేసానంటావు, అది నాకు తెలుసు. కడియంలో పువ్వుల్ని చూడంటే అక్కడ నర్సరీలో పెంచుతున్నారంటావు, నువ్వు నాకు తెలుసు. అందుకని నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటున్నాడు. నువ్వు కడియం నర్సరీకి వెళ్ళొద్దు, ఎవడ పెరట్లోకి వెళ్ళొద్దు, ఎవడ తోటలోకి వెళ్ళొద్దు, నీ ఇంట్లోనూ కుండీలోకి తలెట్టొద్దు. మరి ఎక్కడ చూడాలి నువ్వు? అడవిలోకి వెళ్ళు. అడవిలో వీటికంటే బాబుల్లటి పువ్వులు ఉంటాయి. ఇవెంత వాటి ముందు. అడవుల్లో అందమైన పువ్వులు, రకరకాల జాతులు, రకరకాల వర్ణాలు, రకరకాల సుగంధాలు, సువాసనలు. ఎక్కడివండి ఆ పువ్వులకి? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ సుగంధాలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పరిమళాలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అందాలు? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వన్నెలు, ఆ చిన్నెలు? ఎక్కడివి? ఎవరు చేశారు వాటిని? నేను అన్నాడు నీ తండ్రి. నేనే వాటిని అంత అందంగా తీర్చిదిద్దాను. నా కుమారులారా, నా కుమార్తెలారా, అడవిలోని పువ్వుల్ని చూడండి, అవి ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడ్డాయా? మిమ్మల్ని అడిగాడు. లేదు ప్రభు, వాటికి ఏ కష్టం లేదు ప్రభు, నువ్వే సమాధానం చెబుతున్నావు. అవి ఓడికాయా అంత అందమైన రంగులు రావడానికి? అవి ఏమైనా ఓడికాయా? మిషన్ పెట్టి మగ్గం మీద ఏమైనా ఓడికాయా? రంగు నేతలు నేసాయా? లేదు ప్రభు. అవి ఎంత అందంగా ఉన్నాయి చూసారా? ఏమంటున్నాడు తెలుసా? అయినను ఎంతో వైభవంతో తొలతూగాడే మీ కళ్ళ ముందు రాజు.
అతనికి ఒక వస్త్ర ప్రపంచమే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి చీరలు కొట్టుకెళ్ళాడంటే 1000 చీరలు కొనాలి. ఎవరు? సొలొమోను. మళ్ళీ 1, 2 కొంటే కుదరదు, పెద్ద ఖాతా వైభవం. ఎన్ని రకాల దుస్తులు ఉండేవో అతనికి, ఎన్ని అందమైన దుస్తులు ఉండేవో, ఎన్ని రకాలుగా ఒడికించుకునేవాడు, ఎంత విచిత్రమైన తలపాగా ధరించేవాడు, ఎంత విచిత్రమైన బూట్లు వేసుకునేవాడు, ఎంత విచిత్రమైన రంగురంగు. ఈ 1000లో నాకు సీటు దొరకపోద్దా అని ట్రై చేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. రాజుగారు కదా, అది జ్ఞానవంతుడు కదా. అలా సీట్లు కొట్టేయడానికి ఎంతమంది ఆయనకి ఎరేశారు. అందుకే సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం ఈ పువ్వులో ఒక్క దానిలో అలంకరించుకోలేకపోయాడు. ఫెయిల్యూర్. దేని ముందు? పువ్వుల ముందు. నేను డిజైన్ చేసిన పువ్వుల ముందు సొలొమోను టెక్నీషియన్లు అందరూ, సొలొమోను దగ్గర ఉన్న బ్యూటీషియన్స్ అందరూ, సొలొమోను దగ్గర ఉన్న మేకప్ మెన్ అందరూ ఫెయిల్యూర్ అన్నాడు నా ముందు. సొలొమోన్కి ఎంతమంది మేకప్ మెన్లు ఉన్నారు, ఎంతమంది వీపురుద్దే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మసాజులు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది క్రీములు పూసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది హెయిర్ స్టైలిస్టులు ఉన్నారు. ఆ మధ్య ఎవరో సినిమా హీరోకి ఒక ప్రత్యేకమైన సినిమా కోసం హెయిర్ స్టైల్ ఏంటంటే 30 లక్షలు. వారిని అనుకున్నాను, ఇటు 30 లక్షలా? ఇటు హెయిర్ స్టైలిస్ట్కి. అటు సొలొమోన్ దగ్గర ఎంతమంది ఉన్నారు? నువ్వు 30 లక్షలు ఎట్టుకున్నా మాడు మొక్కలాగే ఉన్నావు. ఆయనకి ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళందరూ నా ముందు బలాదూర్ అన్నాడు నీ కన్న తండ్రి. నా ముందు వాళ్ళందరూ బలాదూర్. కారణం నేను చేసిన డిజైనింగ్. ఆ పువ్వుల్ని చూడు. సొలొమోను మేకప్ మెన్ బాబా ఎవరు కూడా ఇంత అందంగా అలంకరించలేరు అన్నాడు. నిజమే ప్రభు. ఒక్క సీతాకోక చిలుకని చూస్తుంటే పెయింట్ మన చేతికి అంటుకుంటుందండి, అక్కడే పిచ్చొచ్చేది. సీతాకోక చిలుకను ముట్టుకున్నప్పుడు ఆ కలర్స్ మన చేతికి అంటుకుంటాయండి. అక్కడ అనిపిస్తుందండి, అమ్మో ఏంటి తండ్రి. ఇప్పుడు మనం కొంచెం ఎర్రగానో నల్లగానో తెల్లగానో ఉంటాం కదా, అవునా? కొంచెం ఒకడు పసుపు రంగులో ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటారు, ఒకళ్ళు బాగా కారు నలుపు, ఒకళ్ళేమో ఒకలా ఉంటారు చామన్ ఛాయ. మనం ముట్టుకోగానే రంగు అంటుకుపోతుంది అనుకోండి, ఎంత చండాలంగా ఉంటుందో తెలుసండి. ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా? నీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక నల్లోడు ఒక తెల్లగా ఉన్న ఆమె పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇంకా అక్కడ నుంచి ఇద్దరు మరకలాగా కనబడుతుంటారు సమాజంలో. ఎందుకంటే వాళ్ళ రంగు వీళ్ళకి రంగు వాళ్ళకి అంటుపోయింది అనుకోండి, మొహాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సీతాకోక చిలుక్కున్నట్టే మనకి ఉంటే, నల్లోడు మొహం నిండా తెల్ల మచ్చలు, తెల్లోడు మొహం నిండా నల్ల మచ్చలు. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చామంటే సార్ అయినట్టే సరుకు. షేక్ హ్యాండ్ ఇచ్చామనుకో ఓ ఇలా అనేసుకుంటారు కదా. ఇలా అనుకున్నాం అనుకోండి, ఈ మచ్చ ఇక్కడ పడిపోద్ది. చేతికి అంటుకోటాలు ఏంటండి దేవుని టెక్నాలజీ, నా తండ్రి టెక్నాలజీ అనుకోండి. ఇక నేను ఎందుకండి దిక్కుమాల కోట్ల గురించి చింతించాలి? ఏం దొడుక్కుంటానో, దొరుకుతుందో ఏమైపోద్ది ఏంటో బెంగగా ఉందండి, బాధగా ఉందండి, తిండి ఎక్కట్లేదండి, నొప్పిగా ఉంది. ప్రతిదానికి టెన్షనేనండి. పెళ్ళి అవుతుందో అవ్వదు అని టెన్షన్ అండి. మంచి సంబంధం అండి, ఎక్కడ దాటిపోద్దు అని భయంగా ఉందండి. ఒప్పేసుకున్నారు, జాగ్రత్తగా లాగేసి ముడిట్టేసుకుంటే ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్తారండి? పంజరంలో పడ్డేలాగా ఇక్కడే పడి ఏం తాగుతామో భయం, ఏం ధరించుకుంటామో భయం. నేడుండి 30 వచనం చూడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గట్టిని నీ దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీలో ఉన్న భయాలకు కారణం మీ అల్ప విశ్వాసం. భవిష్యత్తును గురించిన బెంగను పెట్టుకున్నావంటే కారణం అది నీ అల్ప విశ్వాసం. ఏమైపోద్దో అనే టెన్షన్ నీలోనికి వచ్చి కన్నీళ్లు గారుస్తూ తిండి మానేసి మూల గురించి తొల్లుతున్నావంటే కారణం అది నీ అల్ప విశ్వాసం. భయంతో బెంబేలెత్తిపోతున్నావంటే కారణం అది నీ అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఆ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో తెలుసా? ధరింపజేయడం ఏంటండి? ఎవరైనా మనకు వస్త్రాలు ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? వస్త్రాల్ని చెప్పండి, ఏం చేస్తాం? వస్త్రాల్ని ధరించుకుంటాం, అంతేనా? నాకు ఎవరైనా షర్ట్ ఇచ్చారనుకోండి, నేను వేసుకుంటానా, వాళ్ళు వచ్చి నాకు వేస్తారా? అంతేనా? నీకెవరైనా షర్ట్ ఇచ్చారనుకో, నువ్వు వేసుకుంటావు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడండి. చిన్నప్పుడు పిల్లలకు బట్టలు వేసేది ఎవరండి? తల్లి లేదా తండ్రి. వస్త్రములు ఏం చేయునట? ధరింపజేయును. ఎంత ప్రేమ అండి మహానుభావుడిది! ఎంత ప్రేమతో కూడిన మాటలండి అవి. ఇంత భరోసా ఎవడండిస్తాడు సమాజంలో మనకి? ఇంత గొప్ప తండ్రిని కలిగి ఉండి ఎందుకంటే మీకు అనవసరమైన టెన్షన్లు? ఇంత గొప్ప బాధ్యత కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి, ఇంత గొప్ప తండ్రిని మీరు తండ్రిగా కలిగి ఉండి ఎందుకంటే మీకు భయాలు? ఎందుకంటే లేనిపోయిన ఆందోళనలు? ఎందుకంటే రేపటి గురించి మీరు చింతిస్తున్నారు? అనవసరంగా ఉన్న సంతోషాన్ని వదులుకొని చూడండి ఏమంటున్నాడు. కాబట్టి ఏం తిందుమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో, ఈ రోజు నుంచి ఇవన్నీ తీసేయండి, చింతించొద్దు. ఈ రోజు నుంచి ఇవన్నీ తీసేయాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఆ కన్నాన్ని పూర్తి చేయాలి. లేకపోతే మీలో పడిన వాక్యం అంతా చిల్లుగుండ కిందకి పోతుంది. మీరు ఎన్ని వాక్యాలు విన్నా వ్యర్థమే. ప్రతిరోజు వస్తారు ఏవేవో టెన్షన్లతో, భయాలతో వస్తారు. ఆ భయాలు మీ వాక్యాన్ని మింగేస్తాయి. రేపు ఇంటికి వెళ్తారు, మళ్ళీ లేనిపోని భయాలు, లేనిపోని టెన్షన్లు. అన్నింటికీ టెన్షనే. కొంతమంది ఉప్పు అయిపోతే వణికిపోతారు, పప్పు అయిపోతే వణికిపోతారు, చింతపండు అయిపోతే వణికిపోతారు. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న విషయాలు వణికిపోతున్నారు? ఎందుకంత టెన్షన్? మీకంటే కోతులు నయ్యం. ఇంకా మిమ్మల్ని ఎవడేం బాగు చేస్తాడు? మీ ఊరి మీరే పెట్టుకుంటున్నారు మీ భయాలతో, మీ టెన్షన్లతో. మీ దేవుడిని మీరు సరిగా నమ్మలేకపోతున్నారు. అందుకే అల్ప విశ్వాసులారా అన్నాడు. అల్ప విశ్వాసం. సిగ్గులేదు మీ బతుకులకి? ఇంత గొప్ప తండ్రిని కలిగి ఉండి మీరు ఇలా భయపడతారా? ఇంత గొప్ప తండ్రిని కలిగి ఉండి మీరు ఇలా అల్ప విశ్వాసంతో బ్రతుకుతారా? ఇంత గొప్ప తండ్రిని కలిగి ఉండి మీరు ఇలా టెన్షన్ గా జీవిస్తారా? మీ తండ్రి అసమర్థుడు అనుకున్నారా? మీ తండ్రి అసమర్థుడు అనుకున్నారా? మీ తండ్రి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన మీతో లేకుండానే మీరు ఈ స్థాయికి రాగలిగారా? మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన మీతో ఉన్నాడు కాబట్టే. అర్థం చేసుకోండి. ఎక్కనైనా ఇంతకంటే రుజువేం కావాలి? చూడండి ఆ తర్వాత మాటలు ఏమంటున్నాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూసారా? వాళ్ళకు ఉండొచ్చి ఉంటే ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు మానసిక రోగులు. మీరు వాక్యంతో మమేకమైపోతున్న వాళ్ళు. మీరు మానసిక రోగులుగా ఉండకూడదు. ఎందుకంటే వాక్యం మీకు ఉపయోగపడుతుంది. వాక్యం మిమ్మల్ని సరిచేస్తుంది. ఇది వైద్యం. వాక్యం వింటున్నారంటే మన హృదయానికి ఏం జరుగుతుంది? వైద్యం జరుగుతుంది.